నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కడంపై ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. పద్మభూషణ్ పురస్కారం పొందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. లెజెండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారంటూ కొనియాడారు. ప్రజా సంక్షేమానికి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అంకిత భావంతో ఎంతో మందిని కాపాడుతున్నారంటూ గుర్తు చేశారు. ఎంతో మంది జీవితాలకు స్ఫూర్తినిస్తున్న నిజమైన ఐకానిక్ నాయకుడికి తగిన గౌరవం లభించింది అన్నారు సీఎం చంద్రబాబు. ఇక బాలకృష్ణ మావయ్యకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు రావడం తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన ప్రయాణం బ్లాక్ బాస్టర్ హిట్ల నుంచి మిలియన్ల మందికి స్ఫూర్తినిచ్చే వరకు సినిమా, రాజకీయాలు, ఆరోగ్య సంరక్షణకు చేసిన విశేషమైన సహకారానికి ఈ అవార్డు నిదర్శనమన్నారు లోకేష్. బాలకృష్ణ విజయాలకు కేంద్రం గుర్తించినందుకు సంతోషిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలకృష్ణను అభినందించారు. బాలా బాబాయ్కు అభినందనలంటూ ట్వీట్ చేశారు. సినీ రాజకీయ సేవలో ఆయనకు తగిన గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. కళ్యాణ్ రామ్ సైతం బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. పద్మభూషణ్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అంకిత భావంతో ఎంతో మందిని కాపాడుతున్నారంటూ గుర్తు చేశారు కళ్యాణ్ రామ్. ఇక టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేని, యాక్టర్ విశ్వక్సేన్ సైతం బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఇక పద్మ అవార్డులకు ఎంపికైన వారికి సినీ నటుడు చిరంజీవి అభినందనలు తెలిపారు. పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ డి నాగేశ్వరరెడ్డికి, పద్మభూషణ్ అవార్డుకి ఎంపికైన ప్రియమైన మిత్రుడు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, అనంత్ నాగ్, శేఖర్ కపూర్ జీ, శోభనకు హృదయపూర్వక అభినందనలంటూ ట్వీట్ చేశారు. అలాగే అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణి శర్మతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానని, వారంతా అవార్డులకు అర్హులని పేర్కొన్నారు చిరంజీవి. పద్మ అవార్డులకు ఎంపికైన వారిని చిరంజీవి అభినందనలు తెలిపారు.